హే గైస్, ఎలా ఉన్నారు? ఈ మధ్య కాలంలో మనకి కొన్ని యాడ్స్ కనిపిస్తున్నాయి. పొడవాటి జుట్టు వేసుకొని ఈ ఆయిల్స్ వాడండి, మీ జుట్టు కూడా బాగా పెరిగిపోతుంది అని చెప్తూ ఉంటారు. బట్ వాళ్ళలో చాలా మంది ఫేక్ ఉంటారు. ఆదివాసీ హెయిర్ ఆయిల్స్ని తయారు చేసే నిజమైన ట్రైబ్స్ వేరు అండ్ వాళ్ళలాగా ఫేక్ చేసేవాళ్ళు వేరు. అలాంటి నిజమైన ట్రైబే హక్కీ పిక్కీ. హక్కీ పిక్కీ మన దేశంలో అంతరించిపోతున్న ట్రైబ్స్లో ఇది కూడా ఒక ట్రైబ్. చాలా ట్రైబ్స్ లాగే హక్కీ పిక్కీ ట్రైబ్ కూడా గవర్నమెంట్ని నమ్ముకొని అడవుల్లో నుంచి బయటికి వచ్చారు. కానీ అలా బయటికి వచ్చిన వాళ్ళలో చాలామంది హక్కీ పిక్కీ జాతికి చెందిన వాళ్ళు బయట ప్రపంచంతో పోటీ పడలేక చాలా కష్టాలు పడ్డారు. అయితే వాళ్ళ కష్టాలకి లొంగిపోలేదు. అడవి నుంచి బయటికి వచ్చేసిన అదే అడవిని నమ్ముకొని జీవనం కొనసాగించడం మొదలుపెట్టారు. అయితే రీసెంట్గా ఈ హక్కీ పిక్కీ ట్రైబ్ గ్లోబల్ న్యూస్లో నిలిచింది. మన దేశ ప్రధానమంత్రి వెళ్ళి ఈ ట్రైబ్ ని కలిశారు. कर्नाटका के अपने हक्की पिक्की समुदाय के भाई बहनों से मिलने का अवसर मिला. ఎందుకు నరేంద్ర మోడీ గారు ఈ ట్రైబ్ వాళ్ళని కలిశారు? ఎందుకు ఈ ట్రైబ్ వాళ్ళు గ్లోబల్ న్యూస్లో నిలిచారు? అసలు హక్కీ పిక్కీ అంటే ఎవరు? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హక్కీ పిక్కీ అనేది కర్ణాటకకి చెందిన ఒక ట్రైబల్ కమ్యూనిటీ. కన్నడలో హక్కీ అంటే బర్డ్, పిక్కీ అంటే క్యాచర్స్. సో ట్రెడిషనల్గా వీళ్ళు బర్డ్ క్యాచర్స్. వీళ్ళు చేసే పనే వీళ్ళకి పేరుగా మారిపోయింది. హక్కీ పిక్కీ అనేది సెమీ నొమాడిక్ స్కెడ్యూల్ ట్రైబ్. నొమాడిక్ అంటే సంచరించే వాళ్ళు, సెమీ నొమాడిక్ అంటే తరచుగా కాకుండా అప్పుడప్పుడు సంచరించే వాళ్ళు అని అర్థం. హక్కీ పిక్కీలు గుజరాత్ ఇంకా రాజస్థాన్కి చెందిన వాళ్ళు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ మీదుగా సౌత్ ఇండియాకి వచ్చి కర్ణాటకలో సెటిల్ అయ్యారు. ఈ ట్రైబ్ వాళ్ళకి లెజెండరీ రాణా ప్రతాప్ సింగ్తో యాన్సిస్ట్రల్ రిలేషన్ ఉండేది అనే రూమర్స్ కూడా ఉన్నాయి. 2011 సెన్సెస్ ప్రకారం హక్కీ పిక్కీల జనాభా వచ్చేసి 11,892. కర్ణాటకలో సెటిల్ అయ్యాక హక్కీ పిక్కీలు గుజరాతీయ, పాన్వార్, కలివాలా, మెవారాస్ అనే 4 తెగలుగా విడిపోయారు. 1960s లో కర్ణాటక గవర్నమెంట్ రీహాబిలేషన్ డ్రైవ్ పేరుతో ఈ హక్కీ పిక్కీ ట్రైబ్ ని కర్ణాటక అడవుల్లో నుంచి బెంగళూరు, మైసూర్, హసన్ లాంటి సిటీస్ లోకి వీళ్ళని తీసుకొని వచ్చింది. పేరుకైతే గవర్నమెంట్ వీళ్ళని అడవుల్లో నుంచి బయటికి తీసుకువచ్చింది, కానీ పునరావాసం అనేది పెద్దగా వీళ్ళకి అందించలేకపోయింది. దాంతో కొంతమంది ఏం చేయాలో తెలియక అడుక్కునేవాళ్ళు. ఇంకొంతమంది అయితే తిరిగి అడవిలోకి వెళ్ళి మళ్ళీ వేట మొదలు పెట్టారు. అయితే గవర్నమెంట్ 1972లో తీసుకుని వచ్చిన వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972, 1980లో తీసుకుని వచ్చిన ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 వల్ల హక్కీ పిక్కీలతో మిగతా ట్రైబ్స్ అన్నిటిని గవర్నమెంట్ అడవుల్లో నుంచి బలవంతంగా బయటకు తీసుకుని వచ్చింది. అడవుల్లో నుంచి బయటికి వచ్చిన హక్కీ పిక్కీలు కర్ణాటక దగ్గరలో ఉన్న దేవనగిరి, శివమొగ్గ, మైసూరు డిస్ట్రిక్ట్స్ లో స్థిరపడిపోయారు. మొదటి నుంచి అడవిలో వేట మీద ఆధారపడి జీవనం సాగించిన హక్కీ పిక్కీలు అడవి నుంచి బయటికి వచ్చేసరికి జీవనాధారం లేకుండా పోయింది. సో వీళ్ళు జీవనం కొనసాగించడం కోసం వాళ్ళకి కాస్త అవగాహన ఉన్న అడవి మూలికల వైపు వెళ్ళారు. అడవిలో దొరికే వేర్లు, మూలికలతో ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్, హెయిర్ ఆయిల్స్, మసాజ్ ఆయిల్స్ తయారు చేసి వాటిని అమ్మటం మొదలు పెట్టారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ వేరే యాడ్స్ లో మీకు ఆదివాసీ హెయిర్ ఆయిల్స్ అని కనిపిస్తాయి. బట్ వాటిల్లో ఎక్కువ శాతం ఫేక్ ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఒరిజినల్ ఆయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ లింక్ అండ్ ఫోన్ నెంబర్స్ ఉంటాయి. అక్కడ నుంచి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. కాలం గడిచే కొద్దీ హక్కీ పిక్కీలు తయారు చేసే న్యాచురల్ ఆయిల్స్ కి బాగా డిమాండ్ పెరిగిపోయింది. దీనికి కారణం వీళ్ళు తయారు చేసే పద్ధతులు. ముఖ్యంగా హెయిర్ ఆయిల్స్ ని వీళ్ళు ఇళ్లలో తయారు చేస్తారు. అది కూడా అడవిలో దొరికే 108 వనమూలికలు వేసి తయారు చేస్తారు. ఈ ఆయిల్స్ లో ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయరు. ప్లస్ వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. జస్ట్ అడవుల్లో దొరికే మూలికల్ని తీసుకుని వచ్చి వాటిని కోకోనట్ ఆయిల్ ఇంకా క్యాస్టర్ ఆయిల్ లో మరిగిస్తారు. ఆ తర్వాత వచ్చిన ఆయిల్ ని బాటిల్స్ లో ప్యాక్ చేస్తారు. అంతే సింపుల్. ఇంకో విషయం ఏంటంటే ఈ ఆయిల్స్ ని వీళ్ళు స్వయంగా వాడి వాటి వల్ల కలిగే లాభాలని కస్టమర్స్ కి వివరిస్తారు. సో వీళ్ళు తయారు చేసే హెయిర్ ఆయిల్స్, మసాజ్ ఆయిల్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్ బాగా ఫేమస్ అయిపోయాయి. ప్లస్ స్టార్టింగ్ లో చెప్పా కదా, ఈ హక్కీ పిక్కీలు సంచరించే జాతి వాళ్ళు. సో వీళ్ళు తయారు చేసిన ఆయిల్స్ ని వీళ్ళు ఇతర దేశాలకి తీసుకుని వెళ్ళి అమ్మటం మొదలు పెట్టారు. మొదట్లో గల్ఫ్ దేశాలకి వెళ్ళారు. ఆ తర్వాత మెల్లిగా ఆఫ్రికా దేశాలకి వెళ్ళటం మొదలు పెట్టారు. ఆఫ్రికాలో ఎక్కువ పేద దేశాలు ఉంటాయి. అక్కడ వాళ్ళకి ఎక్కువ డబ్బు పెట్టి వైద్య చికిత్స చేయించుకోవటం, ఎక్కువ డబ్బు పెట్టి మెడిసిన్స్ కొనుక్కోవటం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో అలాంటి దేశాల్లో హక్కీ పిక్కీలు తయారు చేసిన ఆయిల్స్ కి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కి డిమాండ్ భారీగా పెరిగిపోయింది. దాంతో హక్కీ పిక్కీలు ఆఫ్రికా దేశాలకి టూరిస్ట్ వీసాల మీద వెళ్ళి అక్కడ వీళ్ళు తయారు చేసిన ఆయిల్స్ ని అమ్మేవాళ్ళు. వీళ్ళ ఆయిల్స్ కి, మెడిసిన్స్ కి ఆఫ్రికాలో
ఎంత డిమాండ్ పెరిగిపోయిందంటే మైసూర్ డిస్ట్రిక్ట్ లోని పక్షిరాజపుర అనే ఊరిలో హక్కీ పిక్కీలు ఉంటారు. వీళ్ళలో ఎవరు పెద్దగా చదువుకోలేదు, అయినా కానీ ప్రతి ఇంట్లో ఒకరికి ఖచ్చితంగా పాస్పోర్ట్ ఉంటుంది. వీళ్ళు 10 ఏళ్ల పాటు దుబాయ్, ఖతర్, కువైట్ కి ట్రావెల్ చేస్తూ అక్కడ బాడీ మసాజ్ ఆయిల్స్, హెయిర్ ఆయిల్స్ అమ్మారు. గల్ఫ్ దేశాల తర్వాత ఆఫ్రికా దేశాలకి వెళ్ళటం మొదలు పెట్టారు. హక్కీ పిక్కీలు లోన్లు తీసుకుని లేదా గవర్నమెంట్ తమకిచ్చిన స్థలాలని తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బుతో టూరిస్ట్ వీసా మీద ఫారెన్ కి వెళ్తారు. అయితే ఇలా ఆయిల్ అమ్మడానికి లాస్ట్ ఇయర్ చాలా మంది హక్కీ పిక్కీలు సుడాన్ వెళ్లారు. సుడాన్ మిలిటరీ లీడర్ అయిన అబ్దుల్ ఫతా అల్ బురా ఇంకా అతని డిప్యూటీ పారామిలిటరీ కమాండర్ మహమ్మద్ హమ్దన్ దగ్లో మధ్య పవర్ స్ట్రగుల్ రావడంతో సుడాన్ లో అంతర్యుద్ధం మొదలైంది. అక్కడ గొడవలు బాగా ఎక్కువైపోయాయి. వైలెన్స్ బాగా పెరిగిపోవడంతో దాదాపు 200 మంది హక్కీ పిక్కీలు సుడాన్ లో ఇరుక్కుపోయారు. मसाज ऑयल होता है आयुर्वेदिक का, जो हमारे जो पुरातन सनातन जो बनाते थे वो हम यहाँ पूरे यानी कि पूरे अफ्रीका में हम वही बेचना है. ఇలా ఇరుక్కున్న వాళ్ళ గురించి కర్ణాటక కాంగ్రెస్ లీడర్ అయిన సిద్ధారామయ్య గారు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి ఇంకా ప్రైమ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ చేసి వాళ్ళకి సహాయం చేయాల్సిందిగా కోరారు. ఇండియన్ గవర్నమెంట్ సుడాన్ లో ఇరుక్కున్న హక్కీ పిక్కీలతో పాటు మిగతా ఇండియన్స్ ని కూడా సుడాన్ నుంచి ఆపరేషన్ కావేరీ పేరుతో కాపాడి ఇండియాకి తీసుకొని వచ్చారు. సుడాన్ నుంచి వచ్చిన హక్కీ పిక్కీలను పిఎం మోడీ గారు స్వయంగా కలవటం, తమని కాపాడినందుకు హక్కీ పిక్కీలు మోడీ గారికి ధన్యవాదాలు చెప్పటం, ఇవన్నీ హక్కీ పిక్కీలని ఫేమస్ అయ్యేలా చేశాయి. ఎంత ఫేమస్ అయిన హక్కీ పిక్కీలకి కష్టాలు మాత్రం వేడలేదు. ఒకప్పుడు కోవిడ్ అండ్ రీసెంట్ గా సుడాన్ ఇష్యూ, ఇలా ఏదో ఒకటి వాళ్ళ మనుగడకి అడ్డం పడుతూనే ఉంది. సుడాన్ కోవిడ్ కంటే ముందు హక్కీ పిక్కీ కమ్యూనిటీకి ల్యాండ్ ఇష్యూ ఒకటి వచ్చింది. 1960s లో అడవిలో నుంచి బయటికి వచ్చిన హక్కీ పిక్కీ ట్రైబ్ కర్ణాటకలోని బనేర్ఘట్ట ఏరియాలో సెటిల్ అయ్యారు. 1962లో కర్ణాటక గవర్నమెంట్ బనేర్ఘట్ట ఏరియాలో 350 ఎకరాల ల్యాండ్ ని వ్యవసాయం చేసుకోమని హక్కీ పిక్కీకి ఇచ్చింది. అయితే కర్ణాటక గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఫారెస్ట్ గవర్నమెంట్ వాళ్ళు వ్యతిరేకించి ఇలా ఈ ట్రైబ్స్ ని వదిలేస్తే భూమిని ఆక్రమిస్తారు అని కూడా ఆరోపించారు. దాంతో హక్కీ పిక్కీలకి గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ వాడుకోవడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడ్డం పడింది. ఆ తర్వాత 1974లో బనేర్ఘట్ట ఏరియాని నేషనల్ పార్క్ గా డిక్లేర్ చేశారు. దాంతో హక్కీ పిక్కీలు అక్కడ ఉండటం ఇంకా కష్టంగా మారిపోయింది. నార్మల్ గా అడవుల్లోకి వెళ్లి చెట్లు మొక్కలు కొట్టుకునే వాళ్ళు హక్కీ పిక్కీలు. అయితే ఆ ఏరియా నేషనల్ పార్క్ గా డిక్లేర్ అవడంతో వాళ్ళు చెట్లు కొట్టుకోవడం కూడా క్రిమినల్ యాక్ట్ గా మారిపోయింది. ఇలా క్రిమినల్ యాక్ట్స్ పెడుతున్నా కానీ హక్కీ పిక్కీలు బనేర్ఘట్ట నేషనల్ పార్క్ ఎడ్జ్ లో ఒక కాలనీ ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. ఏప్రిల్ 2023లో కర్ణాటక గవర్నమెంట్ అక్కడ ఉంటున్న కొంతమంది హక్కీ పిక్కీలకి 2 acres ప్లాట్ కి సంబంధించిన టైటిల్ డీడ్స్ ని ఇచ్చింది. అయితే హక్కీ పిక్కీలు ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్న భూమిలో 114 ఫ్యామిలీస్ ని సెలెక్ట్ చేసి ప్రతి ఒక్క ఫ్యామిలీకి 2 acres ప్లాట్ మీద ఓనర్షిప్ అందించింది. అయితే గవర్నమెంట్ ఈ ప్లాట్స్ ని లాటరీ లాగా ఇచ్చింది. అంటే ర్యాండమ్ గా 114 ఫ్యామిలీస్ ని పిక్ చేసి వాళ్ళకి భూములు ఇచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో ఏళ్ల నుంచి ఒక ఫ్యామిలీ సాగు చేసుకుంటున్న భూమి వేరే ఫ్యామిలీకి వెళ్ళిపోయింది. దీనివల్ల కమ్యూనిటీలో చాలా గొడవలు కూడా వచ్చాయి. ప్లస్ 114 ఫ్యామిలీస్ కి ఇచ్చి మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అనే దాని మీద గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వలేదు. ఇవి చాలా అన్నట్టు హక్కీ పిక్కీ ఎంతో కష్టపడి తయారు చేసే ఆయిల్స్ ని ఇప్పుడు మార్కెట్ లో చాలా మంది ఫేక్ చేసి అమ్ముతున్నారు. హక్కీ పిక్కీలు తయారు చేసే ఆయిల్స్ మీద వాళ్ళకి ఎటువంటి పేటెంట్ రైట్స్ లేవు. వాళ్ళు పెద్ద పెద్ద యాడ్స్ కూడా ఎవరు, జస్ట్ వాళ్ళ ప్రోడక్ట్స్ ని నమ్ముకుంటారు అండ్ ఎగ్జిబిషన్స్ పెట్టి వాటిని అమ్ముతూ ఉంటారు. కానీ కొంతమంది వాళ్ళ పేరు మీద ఫేక్ ప్రోడక్ట్స్ ని తయారు చేసి మార్కెట్ లోకి తీసుకుని వస్తున్నారు. దీనివల్ల హక్కీ పిక్కీలకి నష్టంతో పాటు ఆ ఫేక్ ఆయిల్స్ వాడటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల హక్కీ పిక్కీలకి ఉన్న మంచి ఇమేజ్ కూడా పోతుంది. మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తే ఆదివాసీ హెయిర్ ఆయిల్స్ అని చాలా ప్రోడక్ట్స్ వస్తాయి, కానీ అవన్నీ ఫేక్. మీకు ఒరిజినల్ ఆయిల్ కావాలంటే డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో వెబ్సైట్ లింక్ అండ్ ఫోన్ నెంబర్స్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఒరిజినల్ ఆయిల్స్ ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేను కూడా ఈ ఆయిల్స్ తీసుకున్నాను అండ్ వాడుతున్నాను కూడా. హక్కీ పిక్కీలు చాలా సింపుల్ మనుషులు, కష్టపడతారు. అడవి ద్వారా వాళ్ళకి లభించిన జ్ఞానంతో జీవనం కొనసాగిస్తారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ పేర్లు కూడా చాలా సింపుల్ గా, చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కాంగ్రెస్, కాంపౌండ్, విమన్, డిలక్స్, జపాన్, సర్వీస్, సైకిల్ రాణి, ఇంగ్లీష్, మైసూర్ పాక్, మిలిటరీ, ఇలా ఉంటాయి వాళ్ళ పేర్లు. వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఇంత సింపుల్ లైఫ్ స్టైల్ ఉన్నా కానీ హక్కీ పిక్కీలు ఇంకా వాళ్ళ లివింగ్ ని ఇంప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. గవర్నమెంట్ కొంతవరకు ట్రై చేసినా ఇంకా చాలా చేయాల్సి ఉంది. వాళ్ళ లైఫ్ ఇంప్రూవ్ అవ్వాలి అని మనం అనుకుంటే వాళ్ళ ప్రోడక్ట్స్ ని సపోర్ట్ చేస్తే చాలు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఇంకో మంచితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.